అండాలని ఆల్రెడీ కన్నం లోపలేస్తాం కదా, ఆ అండాలని ఆ స్టేజ్లో డే 0 అంటామండి, ఆ రోజు ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. 5 రోజుల దాకా అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇందులో పెట్టామనుకోండి, ఇది చూడండి, ఈ పాత్రలో పిండాలు ఉన్నాయన్నమాట. లేదండి, ఎక్కువసేపు బయట పెట్టకూడదు, మళ్ళీ తొందరగా ఈ ఇంక్యుబేటర్లో పెట్టేయాలి మనం. సో ఈ ఇంక్యుబేటర్లో 5 రోజులు దాకా ఉంటే ఇందులో నుంచి పెరిగిన ఎంబ్రియోస్ని మనం, పిండాలని మనం సెలెక్ట్ చేసుకొని ఎంచుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రీజింగ్ అనేది నేను ఇంతకు ముందుకు విన్నా, సో ఫ్రీజింగ్ గురించి చెప్పండి. ఫ్రీజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు నేను మీకు అన్నాను కదా, ఈ డిష్ లో ఎక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయి, ఎన్ని వేస్తాం? మా అంటే 2, మాక్సిమం 3. ఎక్కువ ఉన్న ఎంబ్రియోస్, వాళ్ళు ఎక్కువ ఉన్న పిండాలు అంటే మనం పడేయలేము, సో దాచి పెట్టుకోవచ్చు, ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ అనేది ఒక స్పెషలైజ్డ్ ప్రొసీజర్, అంటే చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఇందులో ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ అనే ఒక పదార్థంలో అది -196 degrees లో ఉంటుంది, అందులో ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంబ్రియోస్ కావచ్చు, అండాలు కావచ్చు, కణాలు కావచ్చు, కణాలు కూడా అవుతాయండి. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తుంటారు, లేదా విదేశాలకు వెళ్ళిపోతుంటారు, అలాంటప్పుడు కూడా ఈ కణాలని మనం ఫ్రీజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. హస్బెండ్స్ లేకపోయినా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది.